అని ఏం చేస్తాడు ఆడి పైసలన్నీ మొలతాడు కట్టుకుని బుందలగడ్డ పట్టుకుపోతావు నాకు అర్థం కాదు. మరి ముట్టుకోకరా నా పైసలు, నీ పైసలతో చేసుకో ఇవన్నీ. లేవో ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవ్వాలా కన్నవాళ్ళను పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. రోజు రోజు గోడ మీద నుంచి మధ్యలో కిరికిరి పెట్టక నాకు చెప్తున్నా. డెలికేట్ మైండ్ నాది అసలే. హలో బాబు, సైన్ చేయి. నాకు సైన్ పెట్టడానికి రాదు, చదువుకోలే నేను వేలుముద్ర గాన్ని. పోయినసారి కూడా వచ్చినావు కదా ఈ అపార్ట్మెంట్ కి. మాట్లాడుతున్నావు నువ్వు? నేను హైదరాబాద్ కు వచ్చే 2 months అవుతుంది. నేను ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నువ్వు డీజే టిల్లు కదా, ఇన్స్టాగ్రామ్ లో నేను నిన్ను ఫాలో అవుతున్నా. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? నేను నీకు ఎలా సహాయపడగలుగుతాను రాధిక? ఈసారి నా కొంప ఎట్లా ముంచబోతున్నావు రాధిక చెప్పు. రాధిక ఎవరు? నా పేరు రాధిక కాదు, నా పేరు లిల్లీ. నీ పేరు లిల్లీ ఏమో గాని నువ్వు మనిషివైతే 100% రాధికవి నువ్వు. చెప్పు, ఒక రాధికా జాతికి సంబంధించిన ఆడపడుచువి నువ్వు. మీరందరూ కూడా ఒక రాధికా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల స్టూడెంట్స్. మీరు ఆ కాలేజీ ఉండదు, అది ఆడేనో గుట్ట మీద ఉంటది. అది ఆ గుట్ట మీద లైన్గా రాధికాలందరి నుంచి ఇట్లా బైనాక్లర్స్ తీసుకుని చూస్తుంటారు. టిల్లు లాంటి లప్పగా లేడున్నారు, ఓన్ నవలాగాని చేద్దామని చెప్పి. చాలా పెద్ద కాలేజీ అంటే గడుపు. టిల్లుగాడు ఉన్నన్ని రోజులు రాధిక ఉంటది. ఒక లైలా మజ్ను, ఒక రోమియో జూలియట్, ఒక టిల్లు రాధిక. దాంట్లో ఇద్దరు చచ్చిపోతారు. ఈడ నేను ఒక్కడనే సంక నాకుతా. చెప్పు రాధిక, ఏం కావాలి నీకు? ఎవడైనా చచ్చిపోతే శవం ముంగట డాన్స్ వేస్తారు కదా రాధిక. నేను ఆ డాన్స్ కిందేసి పైకొచ్చిన. ఇంట్లో ఒక శవాన్ని బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాలు పెట్టుకుని కూడా నువ్వు నన్ను పేరంటానికి పిలిచినట్టు పిలిస్తే నేను ముఖానికి పౌడర్ కొట్టుకుని వచ్చేసిన చూడు, అట్లుంటది మనతోని.